ప్రియమైన వారలారా, మనందరి సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని సన్నిధిలో ఈ భూమి మీద ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయనకు ఇష్టలుగా, ఆయనకు మహిమకరంగా బ్రతికినటువంటి భక్తులు పాత నిబంధన చరిత్రలో కావచ్చు, క్రొత్త నిబంధన చరిత్రలో కావచ్చు, ఎంతోమంది ఉన్నారు అన్నది మనందరికీ తెలిసినటువంటి వాస్తవం. ఈరోజు మనం మన విశ్వాస యాత్రను కొనసాగించటానికి, దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని చిత్తాన్ని మన జీవితంలో ఎలా నెరవేర్చాలో నేర్చుకోవటానికి బైబిల్ గ్రంథమందు ఉన్నటువంటి భక్తుల జీవితాలను మార్గదర్శకంగా పెట్టుకున్నాం. ఈరోజు మనం ఎలా బ్రతకాలి, మన భక్తి, మన విశ్వాసం, మన ప్రార్థన జీవితం, మన ప్రయాణం ఎలా ఉండాలి అంటే మనం ఎవరిని చూస్తున్నాం? ఎవరిని చూస్తున్నాం అంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను చూస్తున్నాం. ఎందుకంటే పాత క్రొత్త నిబంధనలో భూమి మీద దేవుని కొరకు బ్రతికినటువంటి వారే మనకు మార్గదర్శకం. ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా కొనసాగాలి. ఈరోజు నిన్ను నన్ను చూసి మనం ఏమి నేర్చుకోలేము. నేను నీకు మార్గదర్శకంగా లేను, నీవు నాకు మార్గదర్శకంగా లేవు. మనం ఏదైనా చెయ్యగలగాలి అంటే, దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అని అంటే, దేవుని ఎదుట ఒక నమ్మకమైన భక్తి జీవితం మనలో ఉండాలి అంటే, మనకు మార్గదర్శకంగా ఉన్నది బైబిల్లో ఉన్నటువంటి భక్తులే. కొన్ని సందర్భాల్లో మనం ఒకరినొకరం మార్గదర్శకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి మనంతటి భక్తులు ఎవ్వరు ఉండరు. ఒక్కోసారి మనంత దరిద్రులు కూడా ఎవరు ఉండరు. ఉన్నప్పుడు మనంతటి భక్తి ఎవరికి ఉండదు. అలాగే మనంతటి అంటే దరిద్రమైన స్థితికి ఎవరు దిగజారు. అందుకే కొన్ని సందర్భాల్లో మనల్ని తీసుకోవచ్చు, కొన్ని సందర్భాల్లో తీసుకోవటానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు, ఎలా బ్రతుకుతామో తెలీదు, ఎలా నిలబడతామో తెలీదు. కాబట్టి ఒకరినొకరు మనల్ని మార్గదర్శకంగా తీసుకోవటానికి లేదు. కానీ బైబిల్లో ఉన్నటువంటి భక్తుల జీవితాలను, బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసుల జీవితాలను, ఇక ఆ జీవితాలు ఒక చెరగని ముద్రగా నిలిచిపోయాయి. వారిని మాత్రం ఖచ్చితంగా మనం మార్గదర్శకంగా తీసుకోవచ్చు. ఈరోజు అలా తీసుకునే మనం బ్రతుకుతూ ఉన్నాం, అలా చూసుకొనే నడుస్తూ ఉన్నాం, అలా చూసుకొనే నడవాలి కూడా. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథ చరిత్రలో ఆ పరలోకపు తండ్రి చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తూ దేవుని కొరకు బ్రతికిన వారు ఎందరో ఉంటే, అందులో పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక భక్తుణ్ణి, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఆ భక్తికి మూలమైనటువంటి మరొక రక్షకుణ్ణి ఈవేళ మన ముందు పెట్టుకొని మనం ఆలోచిద్దాం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ భక్తుడు మనందరికీ తెలుసు, అబ్రహాము
అనే భక్తుడు. క్రొత్త నిబంధనలో మనం ఈవేళ మాట్లాడుకొనబోతున్నటువంటి దేవుని కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారిలో ఎందరో ఉంటే వారిలో ఒక ఇద్దరిని ఈవేళ మన ముందు పెట్టుకుందాం. పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాము పాత నిబంధనలో దేవుని కొరకు విశ్వాసము గలవాడై బ్రతికాడు. మనందరికీ తెలుసు, విశ్వాసము గలవాడై బ్రతికాడు. అందుకే అబ్రహాముకు కలిగినటువంటి పేరేంటండి? అబ్రహాముకు కలిగినటువంటి పేరు విశ్వాసులకు తండ్రి. పాత నిబంధనలో ఉన్నటువంటి అబ్రహాము విశ్వాసులకు ఏంటట? ఆయన తండ్రి. క్రొత్త నిబంధనలో దేవుని కుమారుడిగా చెప్పబడినటువంటి యేసు క్రీస్తును రక్షకుడు ఉన్నాడు. ఈయనను గురించి మనం చదువుకుంటే ఈయన కొరకు ఏం చెప్పబడింది? ఈయన విశ్వాసమునకు కర్త. అంటే ఒకరేమో విశ్వాసులకు తండ్రి, మరొకరేమో విశ్వాసమునకు కర్త. ఇంకా చెప్పాలి అనంటే అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే పేరు కలిగింది. దేవునికి ఏంటట? స్నేహితుడు. యేసుక్రీస్తు దేవుని ప్రియ కుమారుడు. దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నట. విశ్వాసులకు తండ్రి ఒకరు, విశ్వాసమునకు కర్త మరొకరు. దేవునికి స్నేహితుడు ఒకరు, దేవునికి ప్రియ కుమారుడు మరొకరు. ఇప్పుడు మనం విశ్వాసులకు తండ్రి. ఎలా విశ్వాసులకు తండ్రి? అబ్రహాము ఎలా విశ్వాసులకు తండ్రి? అది ముందు తెలుసుకుందాం. దేవుడు కల్దీయ దేశములో నివాసం ఉన్నటువంటి అబ్రహామును పిలిచాడు. అబ్రహాము, నేను చూపించు దేశమునకు నీవు రా అని పిలవగానే కల్దీయ దేశములోని ఊరు అనేటటువంటి పట్టణంలో నుండి తాను బయలుదేరి వచ్చాడు. వచ్చేటప్పుడు తండ్రి ఇంటిని, తన స్వజనమును, ఏమంటే తన బంధువులను అందరిని విడిచిపెట్టి దేవుడు పిలిచిన పిలుపుకు లోబడి తాను ఎక్కడికి వెళుతున్నాడో, దేవుడు ఏ దేశానికి నడిపిస్తున్నాడో తెలియకుండానే బయలుదేరాడండి. తెలియకుండానే. దేవుడు ముందే అడ్రస్ చెప్పలేదు. నువ్వు పలానా చోటుకి వెళ్ళు, నువ్వు అక్కడికి వచ్చేస్తే నిన్ను అక్కడ నిలబెడతాను, నేను అక్కడ నిన్ను నిలబెట్టి ఆశీర్వదిస్తాను, ఇలాంటిది ఏమీ చెప్పలేదు. అబ్రహాము, నేను చూపించు దేశమునకు నీవు రా అన్నాడు. నేను చూపించు దేశమునకు నీవు రా అన్నప్పుడు నీవు చూపించే దేశం ఏది నాయన? ఏది ఆ దేశం? ఎక్కడికి రావాలి నేను? ఏమండి, అడ్రస్ ఏమీ అడిగిందేమీ లేదు. మనం ఎవరినైనా పిలిచామనుకోండి, పిలిస్తే ఎక్కడికి రావాలని అడుగుతారా? అడగకుండానే వచ్చేస్తారు. అడుగుతారా? అడగరండి. గురువారం రోజు కుటుంబ ప్రార్థన ఉంది అన్నాం అనుకోండి, ఏం చెప్పాలి మీకు? కుటుంబ ప్రార్థన ఎక్కడుందో చెప్పాలా, లేదంటే మీరే వచ్చేస్తారా? చెప్పినా రారు. ఏమండి, చెప్తేనే రాము మనం. మళ్ళీ చెప్పకుండా వచ్చేయండి అన్నాం అనుకోండి, వస్తారా?
తెలియాలి, ఎక్కడికి రావాలో తెలియాలి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు అంటాం ముందే మనం. కానీ అబ్రహాం అలా అడిగింది ఏమీ లేదు. తర్వాత అబ్రహాముకు దేవుడు సంతానమునిస్తాను అని చెప్పాడండి. సంతానమునిస్తాను అని ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాము గారి వయసు 75 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల వయసులో అతన్ని పిలిచి నీకు సంతానమునిచ్చి నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తాను అంటే ఆ మాట నమ్మి అబ్రహాము దేవుని మాటకు లోబడి వచ్చేస్తాడు. అయితే అబ్రహాముకు సంతానము అనేది ఎన్ని సంవత్సరాలకు ఇవ్వబడింది? ఎన్ని సంవత్సరాలకు? ఇసాకు పుట్టినప్పుడు అతని వయసు 100 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. అంటే దేవుడు సంతానం ఇస్తానని చెప్పిన మాట ఎప్పుడు? 75 సంవత్సరాల వయసులో. ఇచ్చింది ఎప్పుడు? 100 సంవత్సరాల వయసులో. అంటే దేవుడు చెప్పిన మాట ఎన్ని సంవత్సరాలకు నెరవేర్చాడు? ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాలకు నెరవేర్చాడు. ఎన్ని సంవత్సరాలకు? 25 సంవత్సరాలకు సంతానమును అనుగ్రహించాడు. కానీ ఎప్పుడైనా దేవుడు సంతానం ఇచ్చే విషయంలో ఆలస్యము చేస్తున్నాడని ఎప్పుడైనా సనిగాడా? అవిశ్వాసముతో ఏదైనా మాట్లాడా? లేదు. ఎప్పుడు సందేహించలేదు, ఎప్పుడు అధైర్యపడలేదు, ఎప్పుడు దేవుడు నాకెందుకు ఇలా చేస్తున్నాడు అనుకోలేదు. దేవుని మాటను నమ్మి వచ్చాడు అంతే. విశ్వాసులకు తండ్రి అంటే ఊరికే అవుతాడు తండ్రి? ఊరికే అవుతాడండి. ఎంత గొప్ప విశ్వాసం అబ్రహాము గారిలో ఉన్నది. 100 సంవత్సరాల వయసులో ఇసాకునిచ్చాడు. లేక పుట్టినటువంటి కుమారుడు వృద్ధాప్య దశలో పుట్టాడు. అల్లారు ముద్దుగా ఎంతో ప్రేమతో జాగ్రత్తగా పెంచుకుంటూ ఉంటే అంటే ఆ కుమారుడు ఎదుగుతూ ఉన్న సమయంలో ఆ కుమారుడు పాలు విడిచాడట. పాలు విడిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడండి? ఒక గొప్ప విందు చేశాడు. గొప్ప విందు చేశాడు. ఎందుకని గొప్ప విందు? ఎందుకని గొప్ప విందు అంటే ఇసాకు పట్ల అబ్రహాము గారికి ఉన్న ప్రేమ లాంటిది అండి. ఇసాకు గారికి నిజంగా తండ్రి అబ్రహాము చూపించేటటువంటి ఆ ప్రేమను పొందుతూ ఎదుగుతున్న క్రమంలో ఆ కుమారుడు నిజంగా పాలు విడిస్తే గొప్ప విందు ఏర్పాటు చేశాడు అంటే అతనిలో ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. అంత ప్రేమతో చక్కగా పెంచుకుంటూ ఉన్న ఆ క్రమంలో దేవుడు అబ్రహామును పిలిచాడండి. ఏమని పిలిచాడు? ఆదికాండం 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా
అర్పించుమని చెప్పాను. అండి దేవుడు పిలిచాడు, పిలిచి ఏమన్నాడు? అబ్రహామా, ఇదిగో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అన్నాడు. తర్వాత క్రింద అన్నాడు చూడండి, ఏమన్నాడు? నీవు ప్రేమించు. అంటే అబ్రహాముకు ఇస్సాకు పట్ల ఏముందండి? ప్రేమ. లేక పుట్టినటువంటి కుమారుడు, వాగ్దానం వలన పుట్టిన కుమారుడు, శారా వలన పుట్టిన కుమారుడు, ప్రేమ. నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించు పర్వతములలో ఒక దాని మీద ఏం చేయాలట? ఏం చేయాలి? దహన బలిగా అర్పించాలి. దహన బలి. దహన బలి అంటే ముందు ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ ఖడ్గముతో చంపాలి, ఖడ్గముతో వధించాలి. వధించిన తర్వాత కట్టెల మీద ఆ బలి పశువును పెట్టి కట్టెల మీద కాల్చాలి. దహన బలి, దహించాలి, అగ్నితో దహించాలి. ఆ అర్పించబడేటటువంటి ఆ బలిలో గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ ఏదైతే అర్పించబడుతుందో అది చూస్తూ ఉండగానే కట్టెల మీద ఏమవ్వాలి? కాలిపోవాలి. అది కాలుతూ ఉంటే, ఆ బలి పశువు కాలుతూ ఉంటే అందులో నుండి వచ్చేటటువంటి పొగ, అది దేవుడు ఆఘ్రానిస్తాడనమాట. అంటే దహన బలి. ఇప్పుడు ఇస్సాకుని ఏం చేయమన్నాడు దేవుడు? ఏం చేయమన్నాడు? దహన బలి అర్పించమన్నాడు. దహన బలి అంటే తీసుకొచ్చి వధించాలి. వధించిన తర్వాత బలిపీఠం మీద వధించిన తర్వాత కట్టెలు పేర్చి ఆ కట్టెల మీద పరుండబెట్టి, ఈ చంపిన ఆ కుమారుణ్ణి దాని మీద పరుండబెట్టి నిప్పు పెట్టాలి. ఆ కట్టెల్లో కాలిపోతూ ఉంటే అప్పుడు దేవుడికది ఏమవుతుంది? దహన బలి అవుతుంది. ఎవరైనా చేస్తారండి ఇలా? చేస్తారా? గొర్రెపిల్లని ఇవ్వటానికి వెనకాడర్లేండి. ఒక మేక పిల్లను దహన బలిగా అర్పించటానికి వెనకాడరు. ఏమండి? ఒక దూడను అర్పించటానికి వెనకాడరు. కానీ దేవుడు ఎవరిని అడిగాడు? ఏమడిగాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును, నువ్వు ప్రేమిస్తూ ఇస్సాకును నీ చేతులతో తీసుకొచ్చి బలిపీఠం మీద దహన బలి అర్పించు. అసలు ఈ మాట వినటానికి కూడా ఇష్టపడమేమో ఆ స్థానంలో మనం ఉంటే. దేవా, ఏమంటున్నావు నాయన? ఏం చెబుతున్నావు? నాకు లేక ఇచ్చావు కుమారుణ్ణి, మరలా నీవు అడుగుతున్నావు, అది కూడా నా చేతులతో దహన బలిగా అర్పించమని అడుగుతున్నావు. అది ఎలా సాధ్యం? నేను ఎలా ఇస్తాను? అసలు నా కుమారుణ్ణి నేను నా చేతులతో దహన బలిగా ఇవ్వటం అసలు నా చేత కాదు. దేవా, నువ్వు నన్ను అలా అడగకు. నా దగ్గర ఉన్నది ఏదైనా నీకు ఇస్తాను, కానీ నా కుమారుణ్ణి నీకు ఇవ్వలేను అని మనం అంటామేమో. కానీ అబ్రహాము ఆ మాట విన్నప్పుడు వెంటనే శారాకు తెలియకుండా ఇస్సాకును సిద్ధపరుచుకొని పనివారిని వెంట పెట్టుకొని కట్టెలను, నిప్పును, ఖడ్గమును తీసుకొని మోరియా దేశములలో ఒక పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చాడు. విశ్వాసులకు తండ్రి ఊరికే అవుతాడా? ఊరికే అవుతాడండి. చాలామంది చెప్పుకుంటూ ఉంటారు, మేము విశ్వాసులము అంటారు. ఏమండి? చాలా చర్చెస్కు పేర్లు ఉంటాయి కదా. ఒక చర్చికి ఒక పేరు ఏంటో తెలుసా? బిలీవర్స్ చర్చ్. ఏ చర్చ్ అట?
బిలీవర్స్ చర్చ్. బిలీవర్స్ అంటే విశ్వాసులు అని. విశ్వాసుల చర్చ్. మీ సంఘంలో ఎంతమంది వస్తారు బిలీవర్స్ అని అడిగారు నన్ను. ఇప్పుడు ఎంతమంది అని చెప్పాలి? ఈ గుంపును లెక్కేసుకొని మనం ఏమంటాం? 100 మంది వస్తారు, 50 మంది వస్తారు, 70 మంది వస్తారు అంటాం. కానీ ఇందులో బిలీవర్స్ ఎవరు? బిలీవర్స్ ఎవరండి? మీరంతా బిలీవర్సేనా? ఆ బిలీవర్స్ అయినందుకే కదా చర్చికి వచ్చింది అంటారేమో. చర్చికి వచ్చినంత మాత్రాన మనం అందరం బిలీవర్స్ కాదు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడైన ఇస్సాకును నువ్వు ప్రేమించి ఇస్సాకును నా కొరకు బలిగా ఇవ్వాలంటే భార్యకు చెప్పకుండా బయలుదేరాడండి. ఎంత గొప్ప విశ్వాసం! బయలుదేరి అక్కడికి పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత తన పనివారితో అన్నాడట, ఇదిగో మీరు ఈ గాడిదలతో ఇక్కడనే ఉండండి, నేనును నా కుమారుడును దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదము అన్నాడు. దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదాం. మ్రొక్కి మరలా వచ్చేదాం. ఆ పదం అలాగే ఉందా? చూడండి ఒకసారి 5వ వచనం. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదాము. వస్తాను అనట్లేదు. ఇప్పుడు వెళ్ళేదేమో ఇద్దరు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? బలి అర్పించడానికి, దహన బలి అర్పించడానికి. ఎవరిని అర్పించాలి? ఇసాకును అర్పించాలి. మరి ఇద్దరు వెళ్ళి ఒకరిని అక్కడ దహన బలి అర్పిస్తే కిందికి వచ్చేది ఎంతమంది? ఒక్కడే వస్తాడు. మరలా వచ్చేద్దామని చెప్పాను, ఇద్దరం వస్తామని చెప్తున్నాడు. అంటే అబద్ధం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడంటే మేము వెళ్తున్నాము, మళ్ళీ ఇద్దరం వస్తాము. ఈయనకు అంతా తెలుసు కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారో తెలుసు కదా, తెలుసు. మరి ఇద్దరం వస్తామన్నట్టుగా ఎందుకు చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడా? కాదు, అందులోనే ఉంది విశ్వాసం. అందులోనే ఉంది విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అన్నది చెప్పటానికి ముందు ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు మనం చూస్తే 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇసాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇసాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, ఏమండి, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఏమండి, అలా వాళ్ళకు చెప్పారు. బయలుదేరుతున్నాడు. ఎక్కేటప్పుడు కొడుకు ఒక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న? నిప్పు ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, ఖడ్గం ఉంది. ఇప్పుడు ఏం కావాలి? దహన బలికి ఏం కావాలి? గొర్రెపిల్ల కావాలి. గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది అంటే నిజానికి ఇక్కడ ఆన్సర్ ఎలా ఉండాలి? నీవే నాయన గొర్రెపిల్లవు, నీవే ఆ గొర్రెపిల్లవు అని చెప్పాలి. కానీ ఏం చెప్పాడు? దేవుడే చూచుకొను, దేవుడే చూచుకొను. ఏమండి, గొర్రెపిల్లను దేవుడే చూచుకొను. ఈ మాట అబ్రహాము గారు చెప్పటంలో దాగి ఉన్న రహస్యం చాలా లోతైందండి. బహుశా మీకు చెబితే అర్థం చేసుకుంటారు లేదు. మరి దేవుడే గొర్రెపిల్లను చూచుకొను అంటే నాయనా నీకు బదులుగా
దేవుడు ఒక గొర్రె పిల్లను చూసుకుంటాడు అనే మాట కాదు అక్కడ. ఏమండి, అక్కడ ఆ మాట కాదండి. ఈ మాటలోని లోతైన భావం ఏంటో తెలుసా? ఇసాకును దహన బలిగా ఇమ్మన్నాడు, కానీ ఇసాకుకు బదులుగా అక్కడ ఏమి ఇవ్వబడింది? ఇసాకుకు బదులుగా ఒక గొర్రె పిల్ల అర్పించబడింది. సరే, అక్కడ దేవుడు ఒక పొట్టేలును, ఒక గొర్రె పిల్లను అబ్రహాముకు చూపించాడు, దాన్ని తీసుకొచ్చి బలి అర్పించాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడే గొర్రె పిల్లను చూచుకొనును అన్న మాట ఇక్కడ అయిపోయింది అనుకుంటారు. కాదు. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇసాకు కొరకు ఒక గొర్రె పిల్ల, ఇసాకును తప్పిస్తూ ఒక గొర్రె పిల్ల, ఇసాకును పక్కన పెడుతూ ఒక గొర్రె పిల్ల బలిగా అర్పించబడింది. అంటే ఇసాకు అర్పించబడవలసిన స్థలమున ఏం జరిగింది? ఒక గొర్రె పిల్ల అర్పించబడింది. ఇప్పుడు ఇది మైండ్లో పెట్టుకొని ఒక్కసారి క్రొత్త నిబంధనలోనికి వస్తే, ఇసాకు యాకోబుల సంతానం ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకు బదులుగా లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల వచ్చింది క్రొత్త నిబంధనలో. ఎవరా గొర్రె పిల్ల? ఎవరండి? యేసుక్రీస్తు. అంటే దేవుడే చూచుకొనును, దేవుడే గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు. ఎక్కడ చూసుకున్నాడు? ఇక్కడే చూశాడు, అయిపోయింది కదా అనుకుంటాం మనం. ఇశ్రాయేలీల రక్షణ కొరకు ఇశ్రాయేలీలు బలి కావలసిన స్థలమున, ఇశ్రాయేలీలు దేవుని ఉగ్రత పాలై నశించవలసే ఆ సమయమున వారికి బదులుగా సర్వమానవాళి రక్షణ కొరకై దేవుడు ఏర్పరిచిన గొర్రె పిల్ల ఎవరు? ఎవరండి? యేసుక్రీస్తు. దేవుడే చూచుకొనును అనే దాంట్లో ఎంత లోతైన భావం ఉంది. ఓకే, ఇప్పుడు అక్కడ దేవుడు చూసుకుంటాడని చెప్పాడు, వెళ్ళారు. తర్వాత బలిపీఠాన్ని కట్టెలతో పేర్చారు, అయిపోయింది. వెంటనే ఇసాకును పట్టుకొని కట్టి దేని మీద పెట్టాడట? బలిపీఠం మీద. ఇసాకు కూడా అండి ఏమీ మాట్లాడలేదు. ఏమని అన్నాడా? అన్నాడండి? ఏమనలేదు. కట్టి పడేస్తే అలా బలిపీఠం మీద పడుకున్నాడు. ఖడ్గం ఎత్తాడండి. ఆ బలిగా అర్పించడానికి ఖడ్గం ఎత్తగానే పైనుండి ఏమని పిలువబడింది? అబ్రహామా, అబ్రహామా అని పిలవగా చిత్తం ప్రభువా అన్నాడట. ఆగిపోయాడు. ఆగిపోయి ఏమని చెప్పాడు? 12వ వచనం, అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్ని ఏమీయూ చేయకుము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలును వెనక తట్టు కనబడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించను. తన కుమారునికి మారుగా అంటే క్రొత్త నిబంధనలో ఇలాగే ఉంటుంది. ఇశ్రాయేలీలకు మారుగా ఎవరు? యేసుక్రీస్తు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక గొర్రె పిల్ల ఇసాకుకు బదులుగా దహన బలి అర్పించబడింది. ఈ సందర్భం అంతా చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం. అయితే ఇందులో ఉన్నటువంటి అబ్రహాము గారి గొప్ప విశ్వాసం ఏంటి అంటే, అబ్రహాము గారి విశ్వాసం, దేవుడు ఇసాకును బలి అర్పించటానికి వెళితే ఆ బలిని మధ్యలో ఆపేస్తాడు అన్నది కాదు. నేను బలి అర్పించడానికి వెళ్తాను, దేవుడు ఆ బలిని ఏం చేస్తాడు? మధ్యలో ఆపేస్తాడు.
వద్దంటాడు అన్న విశ్వాసంతో వెళ్ళలా. ఎలా వెళ్ళాడో తెలుసా? నా కుమారుణ్ణి నేను బలిగా అర్పిస్తాను, నా కుమారుడు చనిపోతాడు. అయితే నా దేవుడు మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడు, మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడు, మృతులను లేపగలడు. అంటే నా కుమారుడైన ఇసాకును నేను బలిగా అర్పించినా, దహన బలిగా అర్పించినా దేవుడు మరలా ఏం చేస్తాడు? నా కుమారుణ్ణి తిరిగి బ్రతికించి నాకు అప్పగిస్తాడు అన్న విశ్వాసము గలవాడై బలి అర్పించడానికి వెళ్ళాడు. అందుకే తన సేవకులతో ఏం చెప్పాడు? దేవునికి మ్రొక్కి మరలా వచ్చేదాం. ఏమంటే ఆ చెప్పి వెళ్ళటములో ఉన్నటువంటి విశ్వాసం అది. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు అంటే, ఇంత గొప్ప విశ్వాసం అబ్రహాము గారిది. దేవుడు పిలిస్తే వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, బయలుదేరి వచ్చాడు. సంతానం ఇస్తానంటే నమ్మాడు. ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు అన్న మాట దేవుణ్ణి అడగలేదు, ప్రశ్నించలేదు, నమ్మాడు అంతే. నీ కుమారుణ్ణి బలిగా ఇవ్వు అంటే, నా కుమారుణ్ణి బలిగా ఇస్తే దేవుడు బ్రతికించి మరలా నాకు తిరిగి ఇస్తాడు అని నమ్మాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలో అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎలా తండ్రి అన్నవి కొన్ని పాయింట్స్ మనం చూసాం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో విశ్వాసమునకు కర్త ఎవరు? విశ్వాసమునకు కర్త ఎవరు? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడండి. విశ్వాసమునకు కర్త ఈయనెవరు? విశ్వాసమునకు కర్త అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు విశ్వాసమునకు కర్త యేసుక్రీస్తు ఎలా అవుతాడు? విశ్వాసమునకు కర్త ఎలా అవుతాడు? అబ్రహాములో ఉన్న విశ్వాసము అబ్రహాముని ఏం చేసింది? విశ్వాసులకు తండ్రిని చేసింది. మరి యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్త ఎలా అయ్యాడు అని అంటే, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మొదటిగా అబ్రహాములో ఉన్నటువంటి విశ్వాసము అనేది ఏదైతే ఉందో అది యేసుక్రీస్తులో కూడా చూస్తాం. యేసుక్రీస్తులో కూడా ఉంది. అంటే అబ్రహామును దేవుడు పిలిచాడు. పిలవగానే అబ్రహాం బయలుదేరి వచ్చాడా లేదండి? వచ్చాడు. యేసుక్రీస్తు కూడా దేవుని పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఆయన ఏం చేశాడు? బయలుదేరి వచ్చాడు. ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 38వ వచనం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పాను.
పరలోకపు తండ్రి, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యేసుక్రీస్తు కొరకు చెప్పి, యేసుక్రీస్తు కొరకు నియమించబడినటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిని తెలియజేసినప్పుడు ఆ పని కొరకు ప్రభు ఏం చేశాడు? బయలుదేరి వచ్చాడు. ఆ పని కొరకు తన్ను తాను అప్పగించుకొని వచ్చాడు. అంటే అబ్రహాం ఎలాగైతే తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాడో, బంధువులను విడిచిపెట్టి వచ్చాడో, ఏమండి, తన స్వదేశమును విడిచిపెట్టి వచ్చాడో, యేసుక్రీస్తు కూడా అంతే. చాలామంది పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు అంటారు. ముందు ఆయన భూమి మీద పుట్టిన తర్వాత పరిచర్యకు వచ్చింది ఎప్పుడండి? పరిచర్యకు వచ్చింది ఎప్పుడు? 30వ ఏట. ఎప్పుడు? 30వ ఏట. బాప్తిసం పొందింది ఎప్పుడు? 30వ ఏట. ఈ 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు? యోసేపు ఇంట, ఏమండి, బెత్లెహేములో తల్లిదండ్రులకు లోబడి అక్కడే ఉన్నాడు. నజరేతులో పెరిగాడు. బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో పెరిగాడు. నజరేతులో 30 సంవత్సరాల వరకు ఉన్నాడు. ఈ 30 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? ఈ 30 సంవత్సరాలు ఏం చేశాడు? ఏమంటే ఇప్పుడు మనం మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలో, యోహాను సువార్తలో చదువుకునేటటువంటి యేసుక్రీస్తు చరిత్ర కేవలం 3.5 సంవత్సరాల కాలములో ఆయన బ్రతికినవి, ఆయన చేసినవి, ఆయన కార్యములు మాత్రమే. ఎన్ని సంవత్సరాలకు సంబంధించి? ఎన్ని సంవత్సరాలండి? కేవలం 3.5 సంవత్సరాలు. మరి అంతకుముందు పుట్టిన తర్వాత 30 సంవత్సరాల చరిత్ర ఎక్కడా? 30 సంవత్సరాలు ఎక్కడున్నాడు ఆయన? లూకా సువార్త 2వ అధ్యాయము 41వ వచనం. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వచ్చుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. పండుగ ఏమంటే ప్రతి సంవత్సరం పండుగకు వచ్చేవారు నజరేతు నుండి. ఇప్పుడు ఏటేటా పండుగకు వచ్చేవారు. 12 ఏళ్ల వయసు అప్పుడు ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకి వచ్చాడు. అయితే తల్లిదండ్రులను అక్కడ వాళ్ళు వెళుతూ ఉండగా ఈయన వెనకాలే యెరూషలేములోనే నిలిచిపోయి దేవాలయంలో ఉన్నటువంటి పెద్దలతో, ప్రధాన యాజకులతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళేమో తమ వెంటనే వస్తున్నాడని చూసుకోకుండా వాళ్ళు ప్రయాణం సాగించారట. తర్వాత చూసుకొని వెనక్కి తిరిగి చూస్తే ఆయన వారితో లేడు. వెంటనే తిరిగి వచ్చాడు. యోసేపు, మరియా ఇద్దరు తిరిగి వచ్చి వెతుకుతూ ఉంటే ఎక్కడ కనబడ్డాడు? దేవాలయంలో కనబడ్డాడు. ఆయన పెద్దలతో, శాస్త్రులతో వారిని ప్రశ్నిస్తూ ప్రత్యుత్తరములు ఇస్తూ కనబడ్డాడు. వెంటనే, మా కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసేటివి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి, 48వ వచనం చూస్తే, ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మను ఎందుకు ఇలాగూ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయన చెప్పగా, ఆయన, మీరు నన్నేలా వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎక్కడికి వచ్చాడటండి? నజరేతుకు వచ్చాడట. నజరేతుకు వచ్చి అక్కడ ఆయన వారికి లోబడి ఉండెను అంటే
ఆయన 30వ ఏట వరకు ఎక్కడున్నాడు? తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. ఇప్పుడు మనం చదువుకునే చరిత్ర అంతా ఏదది? ఎప్పటిది? కేవలం 3.5 సంవత్సరాలది. ఎప్పటిదండి? 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల పరిచర్య కొరకు 3.5 సంవత్సరాల పరిచర్య కొరకు తల్లిని, తండ్రిగా ఎంచబడిన యోసేపును, అన్నదమ్ములను, ఆ కుటుంబాన్ని బయలుదేరి వచ్చేసాడు బయటికి. రాలేదండి, వచ్చాడు. ఏమంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి, ఎలా లేదు ఆయన పరిచర్య. బాప్తిజం పొందిన నాటి నుండి మీరు చూడండి, జన సమూహం మధ్య పరలోకపు తండ్రి పనిలో ఆత్మల రక్షణ కొరకై పనిచేస్తున్నాడు. అందుకే దేవుని చిత్తమును నెరవేర్చటానికి అబ్రహాము ఎలాగైతే పిలువబడినప్పుడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వచ్చాడో, యేసుక్రీస్తు కూడా తల్లిని, తండ్రిగా ఎంచబడిన యోసేపును, అన్నదమ్ములను, ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి బయలుదేరి వచ్చాడు. అలాగే అబ్రహాము గారిలో ఒక విశ్వాసం మనం చూస్తాం. ఏంటండి విశ్వాసం? ఇసాకును దేవుడు అడిగాడు బలిగా, ఇవ్వటానికి వెళ్తున్నాడు. కానీ సేవకులతో ఏం చెప్పాడు? మేము మ్రొక్కి మరలా వచ్చేదాం, దేవుడే గొర్రె పిల్లను చూచుకొనును. అంటే దేవుడు ఏం చెయ్యబోతున్నాడో, దేవుడు ఏం చేస్తాడో ముందే విశ్వాసం. ఇది చేస్తాడు దేవుడు, అంతే. అలాంటి విశ్వాసం ఎవరిలో చూస్తామో తెలుసా? ఎవరిలో అంటే యేసుక్రీస్తులో చూస్తాం. యేసుక్రీస్తులో అలాంటి విశ్వాసం చూస్తాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం. యేసు కనులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలుచున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినను. ఆయన ఇలాగు చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఇక్కడ లాజరు చనిపోయాడు, సమాధి చేశారు, 4 రోజులు అయ్యింది. సమాధి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఏంటంటే, పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి, లాజరును బ్రతికించు, లాజరును బయటికి నడిపించు, లాజరుకి ఇప్పుడే జీవం దయచేయి, ఇప్పుడే లాజరు ఈ క్షణమే బయటికి రావాలి నాయన, నువ్వు రప్పిస్తావు నాయన, రప్పించు నాయన అన్నాడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన మీకు అర్థమవుతుందా అమ్మా? యేసుక్రీస్తు ప్రార్థన ఏంటి అసలు? యేసు కనులే పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందునా. అంటే తండ్రి ఏం చేశాడట? అప్పటికే ఏం చేశాడట? తండ్రి ఏం చేశాడట? ప్రభు మనవి వినేశాడట, అయిపోయిందట. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఇక్కడ దేవుడు లాజరును మృతులలో నుండి లేపుతాడు, పంపిస్తాడు. ఇప్పుడు నేను పిలుస్తాను, లాజరు బయటకు వస్తాడు. దేవుడు మృతులలో నుండి లాజరును లేపి బయటికి పంపిస్తాడు. ఇది జరుగుతుంది, ఇది ఖచ్చితంగా జరుగుతుంది. తండ్రి, నీవు నా మాట వినినందునా అన్నాడు. అంటే ముందే ఏమైపోయింది ఇక్కడ? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? మామూలుగా మీరు కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెప్తారండి? కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెప్తారు?
ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు పాస్ అయ్యారనుకోండి, పాస్ అయిన తర్వాత స్వీటా, పాస్ కాకముందే స్వీటా? ఏం స్వీట్ ఎప్పుడు లేదా? పాస్ అయినా కాకుండా ఏం లేదా? సంఘానికి తెస్తారు, చాలామంది స్వీట్ తెస్తారు. మా కూతురు పుట్టిందండి, కొడుకు పుట్టాడు, మా పిల్లలు పాస్ అయ్యారు, మాకు ఈ మేలు కలిగింది. ఏమండి, మా పిల్లలు పరీక్షలకు వెళ్తున్నారు, పాస్ అవుతారు, అందుకే ముందే స్వీట్ తెచ్చాం. ఎప్పుడన్నా విన్నారు మీరు? ఎప్పుడన్నా విన్నారా? అందుకే విశ్వాసులుగా మనల్ని ఎప్పుడు మార్గదర్శకంగా తీసుకోకూడదు. ఎందుకంటే మనం ముందు ప్రార్థన చేస్తే చేస్తాము, లేదంటే లేదు. ఒకవేళ సక్సెస్ అయిన తర్వాత కూడా దేవుడు చేశాడు అని అంటాము, లేకపోతే అనము కూడా. ఏమో ఇంకా కష్టపడినాం, మళ్ళా కష్టపడినాం, వచ్చింది అంతే ఫలితం. మనం చేసే పనిలో, మనం ప్రారంభించే పనిలో, దేవా ఇది చేసావు, ఇది ఇచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు అంటారా? ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేంత విశ్వాసం మీకుందా? ఉందా అమ్మా? ముందే చెప్తారా? మరి బిలీవర్స్ అని ఎట్లా పిలవాలి మిమ్మల్ని? బిలీవర్స్ అని పిలవబడటానికి అర్హత ఉందా? ముందే చెప్పగలగాలి, దేవా ఇది చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అనగలగాలి. ప్రభు అలాగే చెప్పాడా? అలాగే చెప్పాడు. అబ్రహాము కూడా ఎలా చెప్పాడు? మేము దేవునికి మ్రొక్కి మరలా మ్రొక్కి వస్తాం. యేసుక్రీస్తు కూడా నా మాట విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే ఇప్పుడు లాజరు పిలవగానే లాజరు బయటికి వస్తాడా, రాడా? రాకపోతే పరిస్థితి ఏంటి? రాకపోతే మనదైతే అలాగే ఉంటుందేమో. చెప్పేదేమో ముందు చెప్పి, రాకపోతే ఏమంటే భయంతో పిలుస్తామో పిలవమో లాజర్ని. మీరంతా ఇంటికి పోండి, రాత్రికి పంపిస్తాం పోండి అంటామో ఏమో మరి. ఏమంటే వాళ్ళు ఎదురుగా లాజర్ని పిలుస్తామో పిలవమో. ఎంత విచిత్రం అండి. నిజంగా అబ్రహాములో ఉన్న విశ్వాసం, అబ్రహాము వంటి విశ్వాసం మళ్ళీ ఎవరిలో చూస్తున్నాం? యేసుక్రీస్తులో ఉందా లేదా? రొట్టెలు చేపలు చేత పట్టుకుంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు, అంతే. పంచిపెట్టమంటాడు. అసలు ఆ 2 గంపల్లో ఎన్నున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఎత్తినప్పుడేమో 5 రొట్టెలు 2 చేపలు, కూర్చోబెట్టిందేమో 2000 మందిని వరుసలు కూర్చోబెట్టారు. ఇప్పుడు పైకి ఎత్తినప్పుడు మనకు డౌట్ ఉంటుందా, రాదా? అవసరమైతే పైకి ఇంకా ఎక్కి చూస్తామేమో, ఏమున్నాయో ఏమైందో మరి. మీరు కూర్చోబెట్టండి అన్నప్పుడు కూడా మనకు ఒక భయమే. మీరే పెట్టాలి ఆహారం అంటే అన్నారు శిష్యులు. మా దగ్గర ఎక్కడ నాయన, అంతమందికి మేము ఈ అరణ్యములో అంతమందికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది అన్నాడు. ప్రభువులో ఉన్న విశ్వాసం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడండి. అడగలేదు, తండ్రి ఈ రొట్టెలను ఆశీర్వదించు, అత్యధికముగా ఆశీర్వదించి వీళ్ళందరికీ పంచిపెట్టగా ఇంకా మిగిలించు నాయన అని ప్రార్థన చేశాడా? అలాంటి ప్రార్థన కాదు, కృతజ్ఞతాస్తుతులు. అంటే జరిగిపోయినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఎవరు చేయగలరు ఈరోజు? ఏమండి, నీ కార్యం ఏదైనా తలపెడితే, నువ్వు దేని కొరకైనా ముందుకెళ్తుంటే, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు, దేవా ఇది చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అనగలవా? అలా కలిగిన వారే నిజమైన విశ్వాసము కలిగిన వారు. వారు బిలీవర్స్. అండ్ విశ్వాసం అంటే అసలు ముందు ఏం జరుగుతుందో మనకి ఏమీ తెలీదు, కానీ జరుగుతుందని నమ్మటం విశ్వాసం. అలాంటి విశ్వాసముతో ముందుకెళ్ళారు ఎంతోమంది భక్తులు.
అబ్రహాము, యేసుక్రీస్తు. ఇప్పుడు విశ్వాసమునకు కర్త అని ఎలా అయ్యాడు అని అంటే, మీరు జాగ్రత్తగా గమనించండి. విశ్వాసమునకు కర్త ఎలా అయ్యాడు అంటే, అబ్రహాము దేవుని నమ్మాడు. నమ్మితే అబ్రహాం ఏమయ్యాడు? నీతిమంతుడు అయ్యాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరలోకపు తండ్రి చిత్త ప్రకారం బ్రతికి, ఆయన శరీరధారిగా ఉన్న దినములలో కన్నీళ్లతోనూ ప్రార్థనలు, విశ్వాసము, భయభక్తులు కలిగి బ్రతికి చివరికి సర్వమానవాళి పాప పరిహారము కొరకు తన్ను తాను ఏం చేశాడు? ఆయన బలిగా అర్పించుకున్నాడు. ప్రాణం పెట్టాడు. అంటే ప్రాణం పెట్టటము నిజంగా అది తెలిసి ఎలా ప్రాణం పెట్టాలో, ఎలా ప్రాణం పోతుందో, ఎవరి చేతిలో పోతుందో, ఎవరు ఏ విధంగా కొడతారో అన్నీ తెలిసి సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు అంటే నిజంగా యేసుక్రీస్తుకు పూర్వము కానీ తర్వాత కానీ వారి జీవితం గురించి తెలిసి ప్రాణం పెట్టినటువంటి వారు ఎవ్వరూ లేరు. ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఇప్పుడు ఇక్కడ అబ్రహాము దగ్గరికి వెళ్తే మీరు గమనించండి. అబ్రహాము గారి దగ్గరికి వెళ్తే అబ్రహాము వంటి విశ్వాసము నీలో ఉండాలి అని చెప్పాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే యేసుక్రీస్తులో ఉన్న విశ్వాసం నీలో ఉండాలి కాదు. యేసుక్రీస్తును నువ్వు విశ్వసిస్తేనే నీకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క బలి, యేసుక్రీస్తు యొక్క త్యాగం ఏమైపోయింది అంటే మన విశ్వాసమునకు ఆధారం. ఆయన నమ్మితే మనకు నిత్య జీవం, ఆయన నమ్మితే రక్షణ, ఆయన నమ్మితే పాప విమోచన. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి, నీ సంతానము ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసం నందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడెనని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. మనం నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము వలె దేవుని నమ్మితే నీతిమంతులమవుతావు. అబ్రహాం వంటి విశ్వాసం ఉంటే అబ్రహాం పిల్లలమవుతాం. కానీ ప్రియులారా, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ నమ్మటం, ఆ విశ్వాసం ఎవరి మీద, ఎవరి కొరకు? యేసుక్రీస్తు కొరకు. అంటే అక్కడ సంతానం ఇస్తానంటే నమ్మాడు. ఇసాకును బలిగా ఇవ్వాలి అంటే నమ్మాడు.
నేను చూపించు దేశమునకు నీవు రా అంటే నమ్మాడు. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి యేసుక్రీస్తు బలిని నమ్మాలి, యేసుక్రీస్తు త్యాగాన్ని నమ్మాలి, యేసుక్రీస్తును నమ్మాలి. అందుకే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? విశ్వాసమునకు కర్త. విశ్వాసమునకు కర్త. అక్కడ విశ్వాసులకు తండ్రి, ఇక్కడ ఈయన విశ్వాసమునకు కర్త. విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తు నందు నిజమైన విశ్వాసం మనం ఉంచి మన విశ్వాస యాత్రను ప్రభు కొరకు మనం కొనసాగించాలి. అప్పుడే మనం నిజమైన బిలీవర్స్, విశ్వాసులు. నిజమైనటువంటి నీతిని మనం సంపాదించుకుంటాం. కనుక ప్రియులారా, అబ్రహామును గురించి, యేసుక్రీస్తును గురించి ఒక్కసారి మీరు ఆలోచించండి. విశ్వాసులకు తండ్రి, విశ్వాసమునకు కర్త ఈరోజు మన జీవితాల్లో మనకు మార్గదర్శకులుగా ఉండి నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవటానికి వారు మన ముందు ఉన్నారు. కాబట్టి అబ్రహాము వంటి విశ్వాసము కలిగి ఉందాం. యేసుక్రీస్తును, విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తును మనం నమ్ముదాం. నిత్య జీవాన్ని మనం స్వతంత్రించుకోవటానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉందాం.